ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు మనం 2024వ సంవత్సరం అక్టోబర్ 5వ తేదీ శనివారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం శుక్లపక్షం తిథి తదియ అక్టోబర్ 5వ తేదీ అనగా శనివారం నాడు తెల్లవారుజామున 5:31 నుండి అక్టోబర్ 6వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 7:49 వరకు. నక్షత్రం స్వాతి నక్షత్రం అక్టోబర్ 4వ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం 6:38 నుండి అక్టోబర్ 5వ తేదీ అనగా శనివారం నాడు రాత్రి 9:33 వరకు. తదుపరి నక్షత్రం విశాఖ అక్టోబర్ 5వ తేదీ అనగా శనివారం నాడు రాత్రి 9:33 నుండి అక్టోబర్ 6వ తేదీ అనగా ఆదివారం నాడు అర్ధరాత్రి 12:11 వరకు. కరణం తైతుల అక్టోబర్ 5వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 5:31 నుండి అదే రోజు సాయంత్రం 6:42 వరకు. గరజి అక్టోబర్ 5వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 6:42 నుండి అక్టోబర్ 6వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 7:49 వరకు. వారము శనివారము సూర్యోదయము ఉదయం 6:10 సూర్యాస్తమయం సాయంత్రం 5:58 చంద్రోదయము అక్టోబర్ 5వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 7:57 చంద్రాస్తమయము రాత్రి 7:31 రాహుకాలము ఉదయం 9:07 నుండి 10:36 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 1:32 నుండి 3:01 వరకు. గుళికా సమయము ఉదయం 6:10 నుండి 7:39 వరకు. దుర్ముహూర్తము ఉదయం 7:45 నుండి 8:32 వరకు. వర్జ్యము తెల్లవారుజామున 3:46 నుండి 5:33 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 12:27 వరకు. అమృతకాలము ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 1:27 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:34 నుండి 5:22 వరకు. సూర్యరాశి కన్యారాశి జన్మరాశి చంద్రుడు తులారాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం తూర్పు. ఇవండి ఇవాల్టి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారిలో కొంతమందికి వివాహం అయినటువంటి వారికి వారి జీవితంలో ప్రేమపూర్వకమైన క్షణాలు ఉంటాయని చెప్పొచ్చు. అదేవిధంగా వివాహమైనటువంటి వారి వైవాహిక జీవితంలో అనుకూలత ఉంటుంది. ఈరోజు ముందు జాగ్రత్త కోసం ఏదైతే కొంతపాటి డబ్బుని పొదుపు చేసుకుని ఉన్నారో ఆ డబ్బు ఈరోజు మీకు అవసరాలకి ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అయితే వృషభ రాశి వారిలో ఇంకొంతమందికి మాత్రం ఈరోజు ఖర్చులు కొంచెం అధికంగా ఉంటాయి. ఆర్థికంగాను మానసికంగాను శారీరకంగాను కూడా కొన్ని రోజుల వరకు వృషభ రాశి వారి జీవితంలో ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. అయితే తండ్రి గారి మద్దతు మాత్రం ప్రతి విషయంలోనూ మీకుంటుంది. వృషభ రాశి వారిలో కొంతమంది వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారు మాత్రం కొత్త పనులు ఇప్పుడు ప్రారంభించకుండా ఉండడమే మంచిది. వృషభ రాశి వారిలో కొంతమందికి కుటుంబ సభ్యులతో ఏదో ఒక చిన్న సమస్యపై వాగ్వివాదాలు జరిగే అవకాశం ఉంది. దీని ద్వారా మీ మనసు కలత చెందుతుంది. ఈరోజు వృషభ రాశి వారిలో కొంతమంది తమ పిల్లల గురించిన విషయాలలో కొన్ని చర్చలు తమ భాగస్వామితో కలిసి చేస్తారు. అదేవిధంగా పిల్లలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కూడా ఈరోజు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారిలో కొంతమంది తమ పూర్వీకుల ఆస్తిపాస్తులకు సంబంధించి కొన్ని ప్రయోజనాలను పొందుతారు. అదేవిధంగా వృషభ రాశి వారిలో కొంతమంది తమ సౌకర్యార్థాలపై పూర్తి శ్రద్ధను చూపుతారని చెప్పొచ్చు. అదేవిధంగా కొంతపాటి అజ్ఞానం కారణంగా మీ ఫోకస్ ఏదైతే ఉంటుందో మీ దృష్టి కొంతపాటి చెదిరిపోయే అవకాశాలు ఉన్నాయి. కొన్ని అనవసరమైన కారణాల వలన మీరు కొంతపాటి స్ట్రెస్కు అనగా ఒత్తిడికి లోనవుతారు. మీతో ఉండేవారు మీ మంచి ప్రవర్తన వలన సంతోషంగా ఉంటారు. మీకు వచ్చే కొన్ని మంచి ఆలోచనలను కానీ మీ ప్రేమ అభిమానాలను కానీ మీరు మీ స్నేహితులకు లేదా మీకు కావలసిన వాళ్లకు మీరు ఈరోజు తెలియపరుస్తారు. అదేవిధంగా సోషల్ యాక్టివిటీస్పై అనగా సామాజిక సేవలో కొంతపాటి ఆసక్తిని కలిగి ఉంటారు. వృషభ రాశి వారిలో కొంతమంది ఎవరైతే ప్రేమ జీవితంలో ఉంటారో వారు ఈరోజు ఎక్కడికైనా శృంగార యాత్రకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అనగా ఏదైనా కొత్త లేదా ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి మీరు వెళ్ళే అవకాశం ఉంది.
వృషభ రాశి వారిలో కొంతమంది వారి అత్తా మామలతో మంచి సంబంధాలను కొనసాగిస్తారు. వారి నుండి కొన్ని మంచి ప్రయోజనాలను కూడా ఈరోజు పొందుతారు. వృషభ రాశి వారికి గనక ఈరోజు తల్లిదండ్రులకు సేవ చేసే అవకాశం లభిస్తే మాత్రం ఎట్టి పరిస్థితులలో వదులుకోకండి. అదేవిధంగా తల్లిదండ్రుల నుంచి, ముఖ్యంగా తండ్రి నుంచి ఈరోజు చాలా వరకు మీకు మద్దతు లభిస్తుందని చెప్పాలి. ఈరోజు వివాహాల కొరకై లేదా ఆడవారు పెళ్ళిళ్ళు పేరంటాల కొరకై ఏవైనా ఆహ్వానాలను అందుకునే అవకాశం ఉంది. ఈరోజు మతపరమైన కార్యక్రమాల కొరకై కొంత సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది. ఈరోజు కొంత రుచికరమైన భోజనాన్ని కూడా ఆస్వాదిస్తారు. సాయంత్రం సమయాల్లో జీవిత భాగస్వామితో కలిసి బయటకు షాపింగ్కు, మార్కెటింగ్కు లాంటివి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా క్రీడారంగంలో ఉన్నవారు ఈరోజు క్రీడల్లో పాల్గొనే అవకాశం ఉంది. కాకపోతే ఆటలు ఆడేటప్పుడు కొంచెం జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. చిన్నపాటి గాయాలు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. అదేవిధంగా పన్నులను ఎగ్గొట్టాలని చూసే వ్యక్తులు తీవ్రమైన సమస్యలను ఈరోజు ఎదుర్కొంటారు. కాబట్టి ఇటువంటి ఆలోచన ఏమైనా ఉంటే అటువంటి ఆలోచనలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారస్తులు తాము కోరుకున్న పని నెరవేర్చుకోవడానికి ఇది అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఫారెన్ కంపెనీస్కి అనగా విదేశీ కంపెనీలలో ఉద్యోగాల కోసం ఎవరైనా దరఖాస్తు అంటే అప్లై చేసుకోవాలి అని అనుకునేవారు ఎవరైనా ఉంటే, మీరు ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ ఉన్నట్లయితే గనక ఆ ఆఫీస్ పనిలో దృష్టిని మాత్రం మరలించకండి. మీరు చేసే పనిని పూర్తిగా చేసిన తర్వాతే వీటి మీద దృష్టిని పెట్టాల్సి ఉంటుంది. లేదంటే కొంతవరకు సమస్యలు ఎదుర్కొంటారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి, సామాజిక సేవలు చేసేవారికి, వారితో పనిచేసే వ్యక్తులకు విశ్వసనీయత ప్రతి చోట వ్యాప్తిస్తుందని చెప్పాలి. అదేవిధంగా మీ మంచి ప్రవర్తనతో మీ చుట్టుప్రక్కల వారు మీ వల్ల సంతోషంగా ఉంటారు, మీ యొక్క గుడ్ బిహేవియర్ వల్ల. ఈ సామాజిక సేవలో ఉన్నవారి వలన కొంతమంది విద్యార్థులు కొత్త విషయాలను నేర్చుకోవటానికి కూడా ప్రయత్నిస్తారు అని చెప్పవచ్చు. మొత్తం మీద ఈరోజు వృషభ రాశి వారికి అంతా బాగుందని చెప్పవచ్చు. ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య అనగా లక్కీ నెంబర్ 4 మరియు అదృష్ట రంగు అనగా కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.